హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హితీష్ ట్రావెల్ వ్లాగ్స్. మనమైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వ్లాగ్స్కి అయితే వచ్చేసాం. మనమైతే ఇంకా డైలీ ఇంకా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మనమైతే ఈరోజు అయితే మోటో వ్లాగింగ్ అయితే చేయబోతున్నాం. మీకు ఒకసారి నా బండి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. స్కూటర్ అనమాట నా బండి వచ్చేసి, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదే మన బైక్ వచ్చేసి యమహా సిగ్నస్ రేజెడ్ఆర్. ఇదే మన బండి వచ్చేసి. మనమైతే ఈరోజు దీంట్లో మోటో వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా మనమైతే ఇంకా హెల్మెట్ వ్యూలు అయితే కలుసుకుందాం. ఇంకా వ్యూ అయితే ఎలా ఉందో ఒకసారి చెప్పండి. నాకు ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా నేను సరి చేసుకుని ట్రై చేస్తాను. అలాగా మీరైతే రాంగ్ రూట్ అయితే వెళ్ళబాకండి. నేను ఈ ఒక్క రోజు అని చెప్పి వచ్చాను, కానీ ఒక్క రోజు అన్నీ జరుగుతాయి. కాకపోతే జాగ్రత్తగా అయితే ఉండాలి. హెల్మెట్ అయితే మ్యాండేటరీ. బండి తోలేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. మనమైతే ఈరోజు నెల్లూరు అవుట్ హైవేలో అయితే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట, మన కాలేజ్ వరకు. మనమైతే ఇంకా నెల్లూరు అవుట్ కూడా వచ్చేసాం. హైవేలోకి ఎంటర్ అవుతాం. ఈయనెవరు అయితే తిరుగుతుని వస్తున్నాడా? ఇట్లా వెళ్తే మనకి చెన్నై వస్తుంది, ఇంకా ఇట్లా వెళ్తే ఇంకా విజయవాడ అట్లా వస్తుంది అనమాట. మనమైతే ఇంకా లెట్స్ చలో ఇంకా స్టార్ట్. మన కాలేజ్ ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ ఒక 13 కిలోమీటర్స్ అయితే ఉంది. మనమైతే ఇంకా వెళ్ళిపోదాం. హైవే కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫైనల్లీ మనమైతే చింతారెడ్డిపాలెం రీచ్ అయితే అయిపోయాం. లెఫ్ట్కి వెళ్తే నెల్లూరు సిటీలోకి వెళ్తుంది. ఇంకా రైట్కి వచ్చేస్తే చింతారెడ్డిపాలెం ఊర్లోకి అయితే వెళ్తాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మన కాలేజీకి 1 కిలోమీటర్ అయితే ఉంది. అందరూ మనం అయితే ఫోన్ పెట్టుకొని కాల్ చేస్తూ ఉంటే
గాయ్స్ మీకైతే ఒకసారి చింతారెడ్డిపాలెం వ్యూ అయితే చూపిస్తాను ఒకసారి మీకు. బాగుంటుంది ఇదేంద్ర నాయన, బాగుంటుంది అని చెప్పి రోడ్లు ఇస్తుండగా. ఏం చింతారెడ్డిపాలెం అవ్వండి, దోల తీరిపోతా ఉన్నాయి రోడ్లు. నా బండి అనుకుంటుంది, నీ బ్లాగింగ్ పెట్టుకొని నన్ను ఏంద్ర ఇంప్రూవ్ చేస్తున్నావా అనుకుంటుంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ. నేను మన ఫ్రెండ్ అయితే వచ్చేసాడు, ఫోన్ అయితే చేశాడు మనకి. మన ఫ్రెండ్ వచ్చేది, నేను వచ్చేసాను రారా స్వామి నువ్వు ఏడని. మనం లాక్ చేద్దాం శుభం అనేటప్పటికి వచ్చేస్తారు. యాడ్ నుంచి వచ్చి ఊరు పడతారు. ఇప్పుడు దాకా వెయిట్ చేశాను కాలేజ్ దగ్గర, వెయిట్ చేశాను చాలా. ఇప్పుడు వచ్చి రారా ఏడన్నావు, వచ్చేసాను రా అంట. మళ్ళీ తగలుతారు నాయన. ఇద్దండి యువత, మంచి యువత ఈడన్నాడుగా. సీడే మన యువత. అల్హుదా పాలిటెక్నిక్, ఇదే మన కాలేజ్ అనమాట. చూడొచ్చు. లోపలికి వెళ్ళిపోదాం. ఏరా టిఫిన్ వేసిపోదామా? సరే మళ్ళీ వస్తుందామా? తినేసిపోదాం పా మళ్ళా. ఇంకా అంతే, ఇంకా ఈడుతుందామా ఆడుతుందామా లేదా? సరే అడిపా ఇక గాయస్. ఏడైతే మనకి టిఫిన్ లేదంట, మన ఫ్రెండ్స్ చెప్పాడు. ఏదో ఒకట్లేవా, ఇంకో అబ్బాయి కూడా ఇలా ఫ్రెండ్ అనుకుంటారు కానీ. ఎవడురా? ఏమంట తీసుకొచ్చాడు. నేను సింహపురి దాకా రారా అని చెప్పాను కదా, ఏదో ఒకటి ఎక్కి. సింహపురి అన్న ఎక్కిపోవట్లేదురా గాయస్. అదిగోండి ఎదురుగా టిఫిన్ అంగడి. ఆ టిఫిన్ అంగడిలో మన టిఫిన్ తినబోతున్నాం ఇప్పుడు. యశోద టిఫిన్ సెంటర్. ఇంకోటేమో ఉంది ముందు, పొగలో కనబడలా. ఎస్, నవ్వేంద్రా, నిజమే కదరా. దిగా ఒరే, మా ఫ్రెండ్ బాగలేదని చెప్తున్నాడు. చూడచ్చు, 400 పెట్టారు 2 మ్యాచ్లు కలిపి. మనం గిట్టింగ్లు పెట్టామయ్యా. అంటే తక్కువ మంది వచ్చారులే. నేర్చుకోమన్నారు, 50 వేసుకున్నాను. వాళ్ళ వేసుకునే వాళ్ళు అనుకున్నా డబ్బులు. మనమైతే ఇంకా టిఫిన్ తినేసి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రే కదిలి కాకరా. రే ఏంద్రా నువ్వా మచ్చా? నువ్వు చిన్న తోడి కదా మచ్చా నువ్వా? ఏమిరా బ్లాగ్ చేస్తా ఉంటా ఏం నువ్వు? చూడండి. ఎస్, మనమైతే ఇప్పుడు కాలేజీలోకి ఎంటర్ అయిపోయాం. ఇదే అల్హుదా పాలిటెక్నిక్. అంతా ఫ్లెక్సీగా వేస్తున్నారు. ఒరే మచ్చా, అయిపోయినాం మనం ఈరోజా. ఏమన్నా చూసారా? నేను పెట్టేద్దాం చెట్టు కింద. ఇదే గాయస్ మన కాలేజ్. ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాం గాయస్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 అయితే వస్తుంది. సిటీలో అయితే వెళ్తాం. ఇదే మన బ్యాక్ సైడ్ అంతా మన కాలేజ్. ఓకే, సీ యూ, బాయ్.